ఈరోజు నేటి వైశిష్యంలో భాగంగా మనం గనక తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మనకి ఇక రేపు మహాలయ అమావాస్య అంటారు. ఇవాళ మనకి మామూలుగా ఇంకా చతుర్దశ పెడుతుంది. అయితే రేపు మహాలయ అమావాస్య అనేది ప్రధానంగా రేపటి రోజున అదొకటి. అలాగే ఆ మహాలయ అమావాస్యకు సంబంధించిన అంశాలు కొంతవరకు మనం ఇవాళ మాట్లాడుకునే ప్రయత్నాలు లాంటివి చేద్దాం. రేపటి విశిష్టత మహాలయ అమావాస్య కనుక దాన్నే అదే సమయంలో మామూలుగా బ్రతుకమ్మ పండుగ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే రేపటి విషయమైన మహాలయ అమావాస్య యొక్క ప్రాముఖ్యత. ఈ మహాలయ అమావాస్య అన్న విషయం వినంగానే ఇది పితృపక్షాలకు సంబంధించిన దాంట్లో చిట్ట చివరి రోజుగా దీన్ని ప్రధానంగా చెప్తాం. అంటే మహాలయాలు ఇవ్వడం, మహాలయం చేసుకోవడం అని కూడా చెప్పుకుంటాం. ఇది దాదాపు మనకి ప్రారంభమై వాటికి 15 రోజులు అవుతుంది. అలాగే ఈ సాధారణంగా ఈ పితృపక్షాల్లో కానీ మహాలయ పక్షంలో కానీ ఇది భాద్రపద మాసంలో మనకి ఈ యొక్క కృష్ణపక్షంలో ఏర్పడే ఈ యొక్క పితృపక్షాల సమయంలో పితరులు అంటే పెద్దలు మన పితృదేవతల్ని ఆరాధించడాన్ని ప్రధానంగా పెట్టుకున్న ఇదిగా మనం దీన్ని పాటిస్తాం. అంటే శుక్లపక్షంలో దేవతారాధన చేసినట్టుగానే ఈ యొక్క కృష్ణపక్షం వచ్చేటప్పటికి పితృదేవత ఆరాధన అనేది చాలా చాలా విశేషంగా కూడా దీన్ని చెప్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే సాధారణంగా ఈ పితృపక్షాల్లో ఏం చేస్తారంటే ఎవరైనా సరే అయితే తమ తమ పెద్దల యొక్క తల్లిదండ్రుల యొక్క తిథిని సంబంధించి ఆ వచ్చిన తిథిని ఈ 15 రోజుల్లో ఆ పరంగా ఆ తిథిని చేసేవాళ్ళు కొందరు ఉంటారు. మరికొంతమంది 15 రోజులు కూడా వరుసగా ప్రతిరోజు కూడా ఈ తిథి ప్రకారం ముందుకు పెడతారు. అంటే మహాలయాలు అలా చేయడాన్నే మహాలయం అంటారనమాట. ఆ తిథిని ఆ శ్రాద్ధాది కార్యక్రమాలని తిథిని మనం మహాలయం చేయడం అంటాం. అలాగా 15 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. కొందరు కేవలం ఒక్కరోజే చేసేవాళ్ళు ఉంటారు ఆ తల్లిదండ్రుల తిథులకు సంబంధించి. అయితే మరికొంతమంది ఏంటంటే అసలు అది తెలియకపోయినా, ఒకవేళ అప్పుడు చేయలేకపోయినా, 15 రోజులలో చేయలేకపోయినా, లేకపోతే ముఖ్యంగా ఆ తిథి విషయంలో చేసుకోలేకపోయినా ఈ రోజున మాత్రం ఖచ్చితంగా మాత్రం చాలామంది చేస్తారు. అంటే రేపటి రోజున మహాలయ అమావాస్య అంటే అది చాలా చాలా విశేషమైంది. అంటే మామూలుగా అయితే భరణి మహాలయాల దగ్గర నుంచి తీసుకుంటుంటే దానికి విశేషతలు ఉంటాయి. వ్యతిపాత లేకపోతే భరణి మహాలయ, ఇలా సూర్య సావర్ణకాది ఇవన్నీ తీసుకుంటూ వెళ్తే మనకి ఇది చాలా విశేషమైన రోజున ఖచ్చితంగా అందరూ కూడా ఈ రోజున తల్లిదండ్రులకు సంబంధించిన తిథి కార్యక్రమాలు లాంటివి చేసుకోవడం, అలాగే దానికి సంబంధించిన ప్రక్రియలు చేయడం మొదలైనవన్నీ కూడా ఈ రోజున చేస్తారు. అసలు ఇది చేసుకోవడం బట్టి మనం అసలు ఎందుకు చేస్తాము, చేయడం బట్టి ఏంటి, ఎందుకు చెయ్యాలి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది ఇవాళ రోజున, అంటే రేపటి రోజున మహాలయ అమావాస్య అనేది. జనరల్గానే మామూలుగా పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రక్రియలు అన్నీ కూడా ఎవరైనా మామూలుగా ఈ యొక్క వాళ్ళ యొక్క ఆబ్దికం రోజున కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన తిథి రోజునో, లేకపోతే ఈ యొక్క మహాలయ పక్షాల్లో పెడుతూ ఉంటారు. ప్రతి అమావాస్యకి చేసేవాళ్ళు ఉంటారు, సంక్రమణ సమయంలో చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా చేయడం, దానాది కార్యక్రమాలు చేయడం, తల్లిదండ్రులకి యొక్క తిథినాడు వాళ్ళకి ఇది చేయడం అనేది, ఇవన్నీ కూడా చేయడం అనేది పరిపాటి. సాధారణంగా మనం దేవతల్ని ఆరాధిస్తే దేవతల్ని మనతో పాటు మన యొక్క శత్రువులు మిత్రువులు కూడా ఆరాధిస్తారు. భగవంతుడు కూడా వాళ్ళకి అందరినీ కూడా ఆశీర్వదించవచ్చు. కానీ పితృదేవతల్ని మన పితృదేవతల్ని మనం మాత్రమే పూజిస్తాం. వారు మాత్రమే మన పితృదేవతలు మన యొక్క యోగక్షేమాల కొరకు వారి యొక్క దీవెనలు వారి దగ్గర నుంచి మనం అందుకుంటాం. అంటే పితృదేవతలు అనగానే మన యొక్క వంశానికి సంబంధించి మన పై వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి మనం కోల్పోయిన పెద్దలు ఎవరైనా సరే అందులోకి వస్తారు. కనుక వారికి సంబంధించి వారి యొక్క పితృదేవతల శాపం లేకుండా వ్యక్తి ముందుకు వెళ్ళడానికి అవరోధాలు కలగకుండా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆలోచన విధానంలో కావచ్చు, ఏ రకంగానైనా సరే వ్యక్తికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే పెద్దల యొక్క దీవెనలు. దాన్నే పితృదేవతల యొక్క బ్లెస్సింగ్స్ అంటారు. ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడు మనకి ఏర్పడతాయి అంటే పితృదేవతల యొక్క కార్యక్రమాలు అనేవి సక్రమంగా చేసినప్పుడు. ఈ శ్రాద్ధము అన్న మాటలోనే శ్రద్ధతో చేసేది. ఎప్పుడైతే మనస వాచ కర్మేణ పెద్దలని తలుచుకొని ఆ తిథినాడు కానీ, లేకపోతే ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు కానీ, లేకపోతే ఇంకా ప్రధానంగా తీసుకుంటే
మహాలయపక్షం 15 రోజుల్లో కూడా చేసుకుని ఆ కార్యక్రమాల్లో చేసినట్లయితే అది వారికి అందుతుంది. ఏదో రూపంలో వారు ఏ జన్మలో ఉన్నా ఎక్కడున్నా వారికి అందే విధంగా అందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని ఈ 15 రోజులు కూడా పెద్దలు తమ యొక్క సంతాన వర్గం దగ్గరికి వారి యొక్క గుమ్మం దగ్గర వాళ్ళు వేచి చూస్తారు. వచ్చి వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు ఇది చేస్తున్నారు, ఎంతవరకు స్వీకరించగలమని చూడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో చేసుకోవడం బట్టి ఏమవుతుందంటే ముఖ్యంగా జరిగే కార్యక్రమం దీనివల్ల ఏంటంటే ఒకటి సంతానానికి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. సంతానానికి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తారు, అనారోగ్యాలను అధిగమిస్తారు అంటారు. కాబట్టి దానివల్ల మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే మంచి సంతానాన్ని ప్రపంచానికి అందించాలి అన్నది ఏ వ్యక్తి అయినా ఆలోచించవలసిన విధానం. అంటే తన తండ్రిని తన తల్లిదండ్రులను ఎలా చూసుకున్నాడో అదే విధానం పాటించి తన పుత్రులు కూడా అదే విధానంలో తన తల్లిదండ్రుల్ని కూడా అదే విధమైన గౌరవం వాళ్ళు జీవించి ఉన్నప్పుడైనా సరే ఏదైనా ఆ రకమైన గౌరవంతో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ సంతానానికి వినయం అనేది ఏర్పడుతుంది. వినయం అనేది ఏర్పడిన వ్యక్తికి ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. ఆ క్రమశిక్షణతో వాళ్ళ యొక్క ఆలోచన ధోరణితో వాళ్ళకి ఉపయోగపడుతూ వాళ్ళకు ఉపయోగపడడమే కాకుండా సంఘానికి కూడా ఉపయోగపడే వ్యక్తిగా వాళ్ళు తయారవుతారు. అంటే వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకుంటారు? వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే వాళ్ళు నేర్చుకోవడం అనేది ఉంటుంది. కనుక తల్లిదండ్రులు పిల్లలకి ఆ రకమైన విధానాన్ని అందించాలి. అందించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఉత్తమ సంతానంగా ఫలానా వాళ్ళ అబ్బాయి ఇంత మంచిగా ఉన్నాడనే పేరు వచ్చేట్టుగా పిల్లలకి అది ఆ నడవడిక అనేది, ఆ వినయం అనేది, క్రమశిక్షణ అనేది అలవర్చుకునే విధానం అనేది అంతా కూడా ఉత్తమ సంతానంలో భాగంగా చెప్తాం. కనుక మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి సంతానం అనేది వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడడం, ధర్మ పరిరక్షణ, సంఘంలో ఒక మంచి వ్యక్తిగా వాళ్ళు మసలడం, ఇలాంటి వాటన్నిటికీ కూడా బ్లెస్సింగ్స్ అనేవి చాలా అవసరం. ఎవరు బ్లెస్ చేస్తారు ఇలాంటి విషయాల్లోనూ? మొట్టమొదటిగా ఒకటి పిల్లలు ఆ విధంగా ఉండడం, రెండోది వ్యక్తికి తనకి సంతానానికి అభివృద్ధి కొరకు పెద్దల బ్లెస్సింగ్స్ ఇవి చేయడం బట్టి. పెద్దల బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా తల్లిదండ్రులను కానీ లేని వారి యొక్క ఆ యొక్క తిథుల్ని తలుచుకొని సిస్టమేటిక్గా ఎప్పుడైతే శ్రద్ధతో చేయడం జరుగుతుందో తప్పనిసరిగా వాళ్ళు సంతృప్తి చెందిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా వారి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకి వాళ్ళు అందించేది ఏంటి? అభివృద్ధి, అలాగే అన్ని విధాలుగా కూడా శ్రేయస్సు, అలాగే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో వ్యక్తికి ఆరోగ్యపరంగా మానసికంగా అన్ని విధాలుగా అభివృద్ధి ఏర్పడే విధంగా సంతానం భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి వారి యొక్క ఆశీస్సులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. కనుక ఆ విషయంలో పిల్లలు మంచి మార్గంలో వెళ్ళడానికి కూడా వాళ్ళ ఆశీస్సులు అనేవి అందుతాయి. ఇక రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఇలా చేస్తామో కుటుంబం అనేది అభివృద్ధిలోకి వస్తుంది. రెండోది దాంతోపాటుగా ఏంటంటే తల్లిదండ్రులకి సంబంధించిన ఈ రకమైన తిథి కార్యక్రమాలు చేయడం బట్టి ఆ పుణ్య కార్యక్రమాల వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి చేసిన ఈ ప్రక్రియల వల్ల వాళ్ళు ఏదన్నా పుణ్యాదులలో లోపాలు చేసుకున్నట్లయితే ఆ విషయంలో కూడా అది సమసిపోయి వాళ్ళు చక్కగా మోక్షాన్ని పొందడానికి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి మోక్షప్రాప్తి అనేది, 2 వాళ్ళ దీవెనలు అనేది, 3 కుటుంబంలో వ్యక్తి యొక్క డెవలప్మెంట్ అనేది అన్ని విషయాలకి కూడా కేంద్ర బిందువుగా మనం ఈ పితృపక్షాలు అనేవి చెప్తాం. ఆ పితృపక్షాల్లో కూడా ఏ రోజుకు ఆ రోజు ఉండే విశిష్టతతో పాటు ఈ మహాలయ అమావాస్య అనేది చాలా విశిష్టమైనది. ఎక్కువ మంది ఈ మహాలయ అమావాస్య నాడే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా చేసుకొని తీరుతారు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ రోజున చేసే పుణ్య కార్యక్రమాలు, తర్పణాలు, తర్వాత తల్లిదండ్రుల కొరకు చేసే కార్యక్రమాలు, లేని తల్లిదండ్రుల విషయంలో తీసుకునే ఈ యొక్క కార్యక్రమాలన్నీ, వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ సిస్టమేటిక్గా చేయడం అనేది, దానివల్ల వారికి అభివృద్ధి, తర్వాత దాంతోపాటుగా వీరి యొక్క జీవన విధానం, వారి యొక్క మార్గం అన్నీ కూడా నడవడిక అన్నిట్లోనూ మార్పులు రావడానికి అన్నిటికి కూడా ఏంటంటే పితృపక్షాలలో ఈ యొక్క అమావాస్యకి అంత విశేషత అనేది చెప్తారు. అంటే చేయడం అంటే కేవలం ఆబ్దికం ఒకటే కాకుండా ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మహాలయాలు చాలా ఉత్తమమైన సమయం ఇది. ఈ సమయంలో చేసే దానాలు, లేకపోతే తర్పణాలు, తల్లిదండ్రుల రీత్యా చేసేవి, ఇవన్నీ కూడాను ఎప్పుడైనా సరే ఈ సంతానం మంచి మార్గంలోకి వెళ్ళడానికి తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం తల్లిదండ్రులు చెప్పిన మాటలను వినడం, వారు చెప్పిన విధానంలో ముందుకు వెళ్ళడం, తర్వాత వారు మరణానంతరం తల్లిదండ్రులకి తప్పనిసరిగా గయా మొదలైన ప్రదేశాల్లో కార్యక్రమాలు లాంటివి నిర్వహించడం, ఆ తర్వాత నిత్య కార్యక్రమాలు లాంటివి చేసేవన్నీ చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఏమవుతుందంటే
పెద్దల యొక్క ఆశీస్సులు, అలాగే పిల్లల యొక్క అభివృద్ధి అన్నీ కూడా ఈ ధర్మంలో ముడిపడి ఉన్నాయి కనుక మహాలయ అమావాస్యకి అంత ప్రాముఖ్యత చెప్పడం అనేది మనం చూస్తాం. కాబట్టి రేపటి రోజున మహాలయ అమావాస్య కనుక ఇప్పటిదాకా చాలామంది ఈ లాస్ట్ 15 డేస్గా చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, చేయని వాళ్ళందరూ కూడా విశేషంగా రేపటి రోజునైనా చేయడం అనేది మనం చూస్తాం అన్నమాట. దాన్ని బట్టి వ్యక్తికి వచ్చేది ఏంటంటే తప్పనిసరిగా పెద్దల ఆశీస్సులు, అభివృద్ధి, పెద్దలకి మోక్షం, అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. నమస్కారం.